ఆల్రెడీ వార్ జరుగుతుంది ఉక్రెయిన్ కి రష్యాకి మధ్యలో. ఇలాంటి పరిస్థితుల్లో మనం రష్యా తోటి ట్రావెల్ అయితే కనుక భారతదేశం నష్టపోతుందా, లాభపడుతుందంటారా? ఇప్పటి వరకు జరిగినటువంటి దాంతో అమెరికాతో మనకి ఒరిగింది ఏమిటి చెప్పండి, లేదా ఐరోపా యూనియన్ తో మనకి ఒరిగింది ఏమిటి చెప్పండి. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ ఈ దేశాలన్నీ ఉన్నాయి కదా, అవి మనకు ఒరగబెట్టింది ఏమిటి? ఎవరినన్నా చెప్పమనండి. ఏం లేదు. ఇప్పుడు ట్రంప్ ఎన్నికలలో ట్రంప్ కి బాత్ ట్రంప్ సర్కార్ అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు వెళ్ళి హౌడీ మోడీ కార్యక్రమంలో చెప్పాడు కదా, ఏం ఒరిగింది మనకి? ఆ ట్రంపే మన ఎగుమతుల మీద ఉన్నటువంటి రాయితీలను రద్దు చేశాడు. అందుకని మనకు ఒరిగింది ఏమీ లేదు. మన ఆరాటం లేకపోతే మన హడావుడి తప్ప మనకి పశ్చిమ దేశాలతోటి, మనకి ఇస్రాయేల్ చూడండి, మన ఇస్రో కార్యక్రమం ఇవాళ ఇంత ముందుకు పోవడానికి కారణం ఎవరు? అమెరికా లేదా పశ్చిమ దేశాలు కాదు, సోవియట్ యూనియన్. ఆ తర్వాత దానికి కొనసాగింపుగా వచ్చినటువంటి రష్యా ఇచ్చినటువంటి మౌలికమైనటువంటి మద్దతే ఇవాళ ఇస్రో రంగంలో మనం ప్రపంచంలో వన్ ఆఫ్ ది కంట్రీగా నిలబడ్డాం. అమెరికా వాడు దీన్ని కుట్ర చేశాడు. కుట్ర చేసి ఆ నంబుతురి అనే అతన్ని బ్లేమ్ చేసి మొత్తం అంతా కూడా కేసుల్లో ఇరికించినటువంటి వాళ్ళే. అందుకని చరిత్ర మనకి ఇది ఇవాళ కొత్తగా మనం నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. సో అంటే రష్యాతో లాభం ఉన్నా లేకపోయినా ట్రావెల్ కావడం బెటర్. అంటే అమెరికాతో ట్రావెల్ అయితే మునిగిపోవటం తప్ప అంటారా? అంతే. ఇప్పటి వరకు చెప్పండి, అమెరికాని నమ్ముకొని బాగుపడినటువంటి దేశం ఏది? పాకిస్తాన్ ఉంది. అమెరికా వాడు చెప్పినట్టే మరి ఇంతకాలం ఉంది కదా, ఎందుకంత దరిద్రంతో ఉంది పాకిస్తాన్? చెప్పమనండి ఎవరైనా. పాకిస్తాన్ నమ్ముకొని బాగుపడినటువంటి దేశం ప్రపంచంలో ఇదిగో ఫలానా దేశం అని చెప్పమనండి. గుండె మీద చేసుకొని ఇదిగో ఫలానా దేశం అని ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే అది తనకేం గవ్వలో చూసుకుంటుంది తప్ప ఇతరులు ఏమైనా కానీ దానికేం పట్టదు. ట్రంప్ ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారంటే, సరే దౌత్యపరమైన సంబంధాలు ఒక ఎత్తు అయితే, పర్సనల్ గా కూడా భారతదేశాన్ని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తున్నట్టు మీకు అనిపించట్లేదా? ఎందుకంటే ఒక 5 మిగ్గులు కూలిపోయాయని చెప్పేసి ఆయన వైట్ హౌస్ లో ఏదో లీక్ చేశారు. తర్వాత ఈయన ఏదో మంచి బ్యారగాడ్ అన్నారు. భారతదేశానికి సంపద చాలా ఉంది, మనం ఇవ్వాల్సిన అవసరం లేదని ఇట్లాంటి కామెంట్లు అన్ని చేస్తున్నాడు కదా ట్రంప్. అదే నేను చెప్పేది సుబ్బారావు గారు. ఇప్పుడు వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ విషయంలో నన్ను రాజీ చేయమని నరేంద్ర మోడీ గారు అడిగారు అని కూడా చెప్పాడు ఈ ట్రంప్. ఎప్పుడు మొదటిసారి అధికారానికి వచ్చినప్పుడు. నేను ఎక్కడ చెప్పాను ట్రంప్ నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అనే మాట నరేంద్ర మోడీ గారి నోటి నుంచి రాలేదు. అబ్బాయి అట్లాంటిది ఏం లేదని మన విదేశాంగ శాఖ ద్వారా ఒక ప్రకటన చేయిస్తారు తప్ప నా గురించి ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుకు, నీకు మర్యాద దక్కదని చెప్పేసే మాట ఎందుకని చెప్పలేరు? అంటే నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పారు కదా, ఏ దేశానికి సంబంధించిన అధ్యక్షుడు నాకు ఫోన్ చేయలేదు, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాత్రం ఫోన్ చేశాడని చెప్పారు కదా. మరి ఆ మాట జేడీ వాన్స్ పేరు చెప్పినటువంటి వాడు ట్రంప్ తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు అని చెప్పి ఎందుకు చెప్పలేదు? జేడీ వాన్స్ చేశాడని చెప్పాడు. జేడీ వాన్స్ చేసి ఏం చెప్పాడు అనేటువంటిది ఒకటి. మరి ట్రంప్ ఈ విధమైనటువంటి తప్పుడు ప్రకటనలు చేస్తున్నాడని చెప్పేసి ట్రంప్ గురించి చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు? ట్రంప్ అప్పటికే పదే మాట్లాడాడు కదా, ఆ తర్వాత కూడా మాట్లాడాడు కదా. ఎందుకని ట్రంప్ని పేరు పెట్టి ఎందుకని అంత ధైర్యం లేకపోవడం ఏంటి? 56 అంగుళాలు ఉందంటారు కదా ఛాతి. పేరు పెట్టి ట్రంప్ నువ్వు అబద్ధాలు చెప్తున్నావు నువ్వు అని చెప్పి ట్రంప్ని తిట్టక్కర్లే మనం. ట్రంప్ నువ్వు చెప్పేది అబద్ధం, ట్రంప్ చెప్పేది అబద్ధం అని చెప్పేసి దేశం అంతా కోరుకుంటోంది. ప్రతిపక్షాలు కూడా అదే అడుగుతోంది. ఆ మాట ఎందుకు చెప్పవని. ఎందుకు చెప్పవంటే అది ఒక బలహీనత. ఆ బలహీనత ఏమిటనేటువంటిది ట్రంప్ గారికి నరేంద్ర మోడీ గారికి తెలియాలి, మనకైతే తెలియదు. ట్రంప్ దౌత్యపరమైనటువంటి అంశాలు ఇలా చేస్తూనే ఇంకోవైపు అక్కడ ఇమ్మిగ్రెంట్స్ అని చెప్పి రకరకాలుగా ఓన్లీ ఇండియన్స్ నే టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుందా, లేదంటే అందరూ అక్కడికి వెళ్ళినటువంటి విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళందరినీ చేస్తున్నట్టు అనిపిస్తుందా? అందరూ భారతీయులు ఉన్నారు. భారతీయులతో పాటు దాదాపు ఈక్వల్ గా లేకపోతే కొంచెం తక్కువగా చైనా వాళ్ళు ఉన్నారు. అన్ని దేశాలకు చెందినటువంటి వాళ్ళ మీద అదే బయట. కానీ అట్లా కాదు కదా, భారతీయులకి మీరు ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పి అక్కడుండే ఐటీ కంపెనీలకి క్లియర్ గా చెప్పారు. మరి అది ఎలా చూస్తారు? అదే కదా
మొత్తం మా ట్రంప్ పాలసీ ఏంటంటే, మీరు మా ఇంటికి వస్తే మాకేం తెస్తారు, మీ ఇంటికి వస్తే మాకేం పెడతారు. భారతదేశం నుంచి వచ్చేటువంటి వాళ్ళు మాకు ఏ విధంగా అడ్డ మీద కూలీలాగా చౌకకి మేము ఎంత ఇస్తే అంత మీరు పనిచేస్తారా, లేదా మీరు మా దేశానికి రావాలంటే మా దేశంలో పెట్టుబడులు పెట్టండి. వాడు అడుగుతుంది అదే. భారతదేశం ఎవరినైనా కానీ వచ్చి పెట్టుబడులు పెట్టండి అని చెప్పి చెబుతున్నాడు. ఎందుకు పెట్టాలి? వాడి దగ్గర ఎందుకు పెట్టాలి? ఎక్కడ లాభం ఉంటే పెట్టుబడి లక్షణం ఏంటి? ఎక్కడ లాభం ఉంటే అక్కడికి వెళ్తుంది పెట్టుబడి. అమెరికా వాడి పెట్టుబడి చైనాకి ఎందుకు వెళ్ళింది? లేదా అమెరికా వాడి పెట్టుబడి సింగపూర్ రూట్ లో లేదా మారిషస్ రూట్ లో భారతదేశానికి లేదా ఇతర ప్రపంచ దేశాలన్నిటికీ ఎక్కడికి ఎందుకు వెళ్తున్నాయి? అమెరికా కంపెనీలే కదా ఆ రూట్ లో. లేకపోతే సింగపూర్ ఎంత దేశం, మారిషస్ ఎంత దేశం, వాళ్ళు ప్రపంచానికి అంతకి ఎఫ్డిఐలు ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళు ఎక్కడి నుంచి ఇస్తున్నారు? ఐరోపా అమెరికాలో ఉన్నటువంటి ధనికులు దాచుకున్నటువంటి సొమ్మునే ఆ రూపంలో మూడో పక్షంగా ఇస్తున్నారు వాళ్ళు. అదే పెట్టమనండి, చైనా అమెరికాలోనే పెట్టుబడులు పెట్టమనండి. అదే ఎవరికే అభ్యంతరం లేదు. ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ ఆయన తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలు కానీ ఇవన్నీ చూస్తే భారతదేశాన్ని పర్టికులర్ గా టార్గెట్ చేస్తున్నట్టు అనిపించట్లేదా? ఖచ్చితంగా నేను చెప్తున్నది అదే. భారతదేశం అనేటువంటిది 140 కోట్ల జనాభాలో 25-30 కోట్ల మంది ధనికులుగా ఉన్నటువంటి వాళ్ళు, అంటే కొనుగోలు శక్తి ఉన్నటువంటి ఒక దేశం ఇది. మరి ఐరోపా మొత్తం జనాభా ఎంత? 45 కోట్ల మంది ఐరోపా మొత్తం. అటువంటిది ఒక భారతదేశాన్ని పట్టుకుంటే ఒక 25 కోట్ల మంది బలమైనటువంటి వినియోగదారుల వ్యవస్థ ఉన్నటువంటి దాన్ని పట్టుకుంటే ఏ కార్పొరేట్ కంపెనీకైనా ఎవరికైనా కానీ విపరీతమైనటువంటి లాభాలు. అమెజాన్ వాడు ఎందుకని మన దేశంలో మన మీద కేంద్రీకరిస్తున్నాడు? వాల్మార్ట్ వాడు ఎందుకు కేంద్రీకరిస్తున్నాడు? ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మార్కెటింగ్ వాడికి వేరే అంతకంటే ఏమి లేదు. అదే ప్రధానమైనటువంటి తప్ప మరి ఇప్పుడు దేశీయంగా నరేంద్ర మోడీ గారు ఏంటి నిన్న మొన్నటి నుంచి మన ఉత్పత్తులు మనమే కొనుగోలు చేసి మన మేక్ ఇన్ ఇండియా డెవలప్ చేసుకోవాలి, మన ఉత్పత్తులు మనమే మార్కెట్ చేసుకోవాలంటున్నారు. 10 ఏళ్ల నుంచి అదే చెప్తున్నారు. ఇవాళ కొత్తగా చెప్పింది కాదు. 10 ఏళ్ల నుంచి లోకల్ స్థానిక వస్తువులను కొనాలని ఎప్పుడో చెప్పాడుగా. కానీ ఆ విధమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి మధ్యతరగతి వర్గం లేకపోతే ఎగువ మధ్యతరగతి వర్గం అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి వస్తువుల కంటే విదేశాల నుంచి వచ్చేటువంటి ఎంత ఖరీదైనా సరే విదేశాల నుంచి వచ్చేటువంటి వాటిని కొనుగోలు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ల్యాండ్ రోవర్ అని ఒక కారు ఉంది. అది 2.5 కోట్ల దాకా ఉంటుందట. ఎందుకు కొంటున్నారు? భారతదేశంలో కార్లు లేవా? 2.5 కోట్లు పెట్టి కారు కొనకపోతే దాదాపు దానికి 200% ట్యాక్స్ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే. అయినా సరే మేము అంత ట్యాక్స్లు చెల్లించి మేము కొనుగోలు చేస్తామని చెప్పేసి కొనుగోలు చేసినటువంటి వాళ్ళు ఒళ్ళు బలిసిన వాళ్ళు, అక్రమంగా సంపాదించిన వాళ్ళు, లేకపోతే అడ్డగోలుగా సంపాదించిన వాళ్ళు తప్ప మరొకళ్ళు కాదు. అటువంటి వాళ్ళు భారతదేశంలో రోజు రోజుకి పెరుగుతున్నారు. అందుకనే కదా టెస్లా కార్లు కూడా మన దేశంలో ఎందుకు మార్కెటింగ్ చేయాలనుకుంటున్నాడంటే కారణం ఇదే. అడ్డగోలుగా సంపాదించిన వాళ్ళంతా బోల్డ్ మంది ఉన్నారు. ఇక్కడ అడ్డు అదుపు లేదు, వాళ్ళ మీద కంట్రోల్ లేదు, మార్కెటింగ్ అంతే, వేరే ఇంకేమీ లేదు.